కొలతలను బట్టి ఎలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్దో చూద్దామండి. కాజా పట్టిని కొలతలోకి తీసుకోకూడదండి. ఇది వచ్చి 29 నడుము లూజ్ వచ్చి 29 అండి. 29 అంటే 29ని 4 భాగాలు చేసుకోవాలి. అంటే 29 బ్లౌజ్ సెట్టింగ్స్కి చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఇది 4 భాగాలుగా చేసుకోవాలి. ఏడుంపావు వచ్చిందండి. ఈ ఏడుంపావుని నాకైతే హెచ్చు తగ్గులు ఏం కనిపించలేదండి. ఇక్కడ ఈ ఏడుంపావుని ఎస్టీస్ తీసుకొని దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి డాట్స్ కోసం. ఇంకా 1.5 ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకున్నామండి. దీని పొడవు వచ్చి ఫస్ట్ నెక్ షోల్డర్ దగ్గర నుంచి, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఎంత ఉందో కొలుచుకొని 12 ఉందండి. 12 అంటే యాస్టీస్ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 12 ఇంచులకి పావు ఇంచు. ఇక్కడ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి పైన మార్కింగ్. యాస్టీస్ 12 ఇంచులు తీసుకోవాలండి. ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు 29 సైజ్ బ్లౌజ్ వచ్చి చిన్న సైజ్ బ్లౌజ్ అండి. చిన్న సైజ్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సరిపోవాలంటే ఒక షోల్డర్ వచ్చి ఒక 5 పెట్టుకుంటే సరిపోద్దండి. షోల్డర్ వచ్చి మనకి ఒక 5 సరిపోద్దండి. 5లో మనకి 3 వచ్చి షోల్డర్. ఇది షోల్డర్ అంటే మనకి ఇది ఒక 3 అయితే మనకి పర్ఫెక్ట్గా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కరెక్ట్గా సరిపోతుందండి. ఖర్చులు పోను మనకి ఎంత కావాలో అంత వచ్చేస్తుంది. ఒక 2 వచ్చి నెక్ విడ్త్ అండి. నెక్ విడ్త్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇదిగో చూడండి, ఇది ఎంత కావాలో అంత. ఒక్కొక్కసారి కొంచెం మనకి పెద్ద సైజు కావాలనుకుంటాం. లేదు మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందంటే 3.5. ఈ 3.5 మెడ వచ్చి 3.5 అండి. ఇది వచ్చి 2. దీనికి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి మార్జిన్ సరిపోద్దండి. అంతేనండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇది 7.5 వచ్చిందండి. 7.5 వచ్చి మనకి నడుము లూజ్ వచ్చి 7.5 వచ్చిందండి. అప్పుడు చెస్ట్ లూజ్ దానికి 1.5 ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుందండి. 1.5 ఎక్స్ట్రా అంటే
మనకి నేను నేర్చుకున్న దగ్గర అయితే ఇక్కడ ఫస్ట్ పట్టి కానించి చంక కుట్టు వరకు 8 వచ్చిందండి. ఆవిడేమో నాకు నేర్పించింది అయితే అలా నేర్పించారు. లేదు ఇలాగంటే అది ఇది సేమేనండి. 8.25 తీసుకోవాలి. 8.25 తీసుకోవాలి. ఇది వచ్చి 5.5. 5.5 అయితే చంక డౌన్ సరిపోద్దండి. 1.5 వచ్చి ఖర్చుల కోసం. ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అయితే సరిపోద్దండి. 1.5. ఇప్పుడు వచ్చి మనం దీన్ని చంక రౌండ్ ఎంత ఉందో చూసుకుందామండి. చంక రౌండ్ వచ్చి మన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు దాకా చూసుకుంటే సరిపోద్దండి. 6.5 వచ్చింది. ఈ 6.5 మనం ఖర్చులు పెట్టింది కాకుండా మనం అస్సలదే తీసుకోవాలి. 6.5. ఇది వచ్చి నేను ఒకసారి మళ్ళీ కొలుచుకుంటాను. ఇది వచ్చి అండి 6.5 వచ్చింది. ఇది వచ్చి 6 వచ్చిందండి. ఇప్పుడు మనం కొంచెం చంక డౌన్ని తగ్గించుకోవాలండి. చంక డౌన్ని తగ్గించుకున్నట్లయితే మనకు కావాల్సింది మనకు వస్తుందండి. 6.5 యాస్టీస్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇందులో ఏ డౌట్ అక్కర్లేదండి. మనం తీసుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే ఖర్చుకైనా సరే మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ వస్తుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాము. పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. హ్యాండ్స్ కటింగ్ వచ్చి మనకి ఒక 1/2 ఇంచు హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి వాటిని కట్ చేసుకొని పక్కన తీసేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు వచ్చి హ్యాండ్స్ పడికి హమ్మింగ్ వేస్తాం కదండి. ఒక 1/2 ఇంచు తీసుకున్నట్లయితే సరిపోద్దండి. మన కుట్టు దగ్గర నుంచి ఎంత ఉందో అంత తీసుకొని ఒకవేళ మనకు పొడవు చేతులు కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోద్దండి. నెక్స్ట్ వచ్చి చంక కుట్టు దగ్గర నుంచి నేనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలనుకున్నానండి. దీన్ని మనం కొలతను బట్టి కూడా తీసుకోవచ్చు. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకు వచ్చి 6.5 వచ్చిందండి. ఈ 6.5లో మనకి 3.5 అయితే సరిపోద్దండి. 3.5
ఇది చంక రౌండ్ని బట్టి పోను అలవాటు అయిపోద్దండి. కట్ చేస్తూ ఉంటే ఈ మెజర్మెంట్ ఏమి మనకి పోను కట్ చేస్తూ ఉంటే మనకి యాస్టీస్గా అలవాటు అయిపోద్ది. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఎలా చేద్దామో చూద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి ఎందుకండి దీని మీద ఒక 2 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ని మడత పెట్టేసుకోవాలండి. మడత పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుందండి. ఇది వచ్చి మన యాస్టీస్ స్కేల్ కూడా వాడతలేదండి, ఎందుకంటే నాకు ఇది అలవాటైన పని. యాస్టీస్ ఇప్పుడు మనకు వచ్చి లోతు తీసుకోవాలండి. లోతు అంటే ఎంతో అది ఎంత ఒక పావు ఇంచు లోతు తీసుకుంటే సరిపోద్ది. అలా పైన తేల్చుకుంటూ పోవాలి. నెక్స్ట్ దీనికి వచ్చి పొడవు తీసుకున్నామండి. ఈజీ అండి, వెరీ ఈజీ అండి. దీని పొడవు వచ్చేసి మనం ఎంతైతే ఉందో యాస్టీస్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ డాట్ దాకా తీసుకుంటే ఒక్క పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోద్దండి. నెక్స్ట్ వచ్చి మనకి మెడ ఎంతైతే ఉందో దాన్ని యాస్టీస్ చూడండి, దాన్ని యాస్టీస్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఇంత మనకి ఎంత వచ్చిందంటే కొలత రూపైనా చూసుకుంటే 4.5 6 అండి. 6కి తీసుకుంటే మనం మార్కింగ్ చూడండి, మనం ఎంతైతే తీసుకున్నామో యాస్టీస్ వచ్చేసిందండి. ఇలా రావాలి. యాస్టీస్ వచ్చేసింది. 4 హుక్స్ ఈ మెడ దగ్గర నుంచి 4 హుక్స్ దాకా 4 హుక్స్ దాకా మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టీకండి. ఈ హుక్స్ పట్టీకి పావు ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి కొలత సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనకి చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ దాకా ఎంత వచ్చిందో మన యాస్టీస్ కొలత తీసుకుంటే మనకి సరిపోద్దండి. అంతే, మనం పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదండి. బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, బయటకు వెళ్ళి 3 అసెంబ్లీ ఎట్టి 5 అసెంబ్లీ ఎట్టి కుట్టించుకోవాల్సినంత పని కూడా లేదు.
అంతేనండి. చూసారు కదా, చాలా ఈజీ అండి. మనం నేర్చుకునే పని మనకి ఏదో ఒక రూపంగా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఈరోజు మనకి ఎందుకులే, ఏ వర్క్ అయినా మనం చేసుకోకూడదు, ఖాళీగా ఉందామని కొంతమంది అనుకుంటారు. అందరూ అలా అనుకోరు. కొంతమంది మా హస్బెండ్ వేస్తారులే, మాకేంట్లే అనుకుంటారు. కానీ ఒక టైం ఉంటుందండి. ఆ టైంలో మనం కూడా కష్టపడే పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుంది. మనకి ఎంతో కొంత ఉపయోగపడినప్పుడే అప్పుడు అర్థమవుతుంది మనం చేసే వర్క్ ఎంత విలువైందో. అప్పుడు మనకి తెలుస్తుందండి. షేప్ బెల్ట్ 7.5 వచ్చింది, కానీ నేను దీనికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి. పైన వచ్చి 3, కింద వచ్చి 2.5. ఖర్చులతో పోద్ది కాబట్టి మధ్యలో 2. మనం ఏది కొంచెం కొంచెం తీసుకొని తర్వాత కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే తక్కువ ఏది తీసుకోవద్దండి. వీలైతే కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి. దానివల్ల మనకి అయ్యో పోయింది అన్న బాధ అనిపించదు. పోయాక బాధపడే కంటే ఉన్నప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. క్లాత్ అయినా ఏదైనా సరే అది మనం తీసుకుంటే, ఎక్స్ట్రాగా తీసుకుంటే మనకు అవసరమైనప్పుడు అది ఉపయోగపడుతుందండి. అది షేప్ బెల్ట్ ముక్కలు. ఇది వచ్చి నడుం పట్టికండి. బుక్స్ పట్టి, కాజా పట్టి, ఇది దాని సైజుని బట్టి మనం తీసేసుకోవచ్చు. మెడ పట్టీలు అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ త్వరలోనే పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం ఏ వర్క్ అయినా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి మన బ్లౌజ్ మనమన్నా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బయట ఇచ్చుకుంటే బోల్డ్ అంత కాస్ట్. ఏ మొక్క వేస్ట్ చేయకండి, పాడేయకండి. ఎందుకంటే ఏ మొక్క ఎప్పుడు అవసరం అవుతుందో కూడా తెలియదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.